రాత్రిపూట 2ంటికి 3ంటికి తినటం వల్ల లెప్టిన్ అనే హార్మోన్ కూడా డియాక్టివేట్ అయిపోయింది. ఆకలి చంపుతుంది రాత్రి అంతా, మీకు అది ఆకలి లేకుండా చేస్తుంది, కానీ దాన్ని కూడా డియాక్టివేట్ చేసేస్తున్నారు. మీరు ఆకలి వేసి తినటం కాదు, విచ్చలవిడిగా తినటం కోసం వెళ్ళారేమో నా అభిప్రాయం. ఆకలి వేస్తే రాత్రిపూట 2ంటి దాకా 3ంటి దాకా ఆకలి వేసి తింటున్నారా? కాదు కదా. జీవన శైలిలో మార్పు వచ్చేసింది కాబట్టి మీ జీవన శైలి విధానాలు అట్లా ఉంటున్నాయి కాబట్టి ఆ ఇబ్బందులు కలుగుతున్నాయి. కానీ మీరు తిన్న క్యాలరీస్ అన్ని స్టోర్ అయిపోయి ఉంటాయండి. మర్నాడు పొద్దున్నే మళ్ళీ ఆకలేస్తుంది. మీకేమి బాగా తినేసాం 3ంటి దాకా తిన్నాం కాబట్టి పొద్దున్న ఆకలి అనే పరిస్థితి ఉండదు. మీరు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఈ గడియారం రిథం కి ఎగనెస్ట్ గా మీరు పనిచేస్తున్నప్పుడు మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ తింటారు. నిద్ర తక్కువ ఉండటం వల్ల మళ్ళీ మర్నాడు చాలా ఫెటీగ్ తో లెగుస్తారు, ఎక్సర్సైజ్ ఉండదు, మళ్ళీ ఆకలేస్తుంది, ఫ్యాట్ పెరుగుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్సీ వచ్చే ప్రమాదం ఉంది, ఒబేస్ అవ్వటం ఖచ్చితంగా అవుతారు, డయాబెటిక్ అయ్యే పరిస్థితిలోకి వస్తారు. ఒకవేళ ఆల్రెడీ డయాబెటిక్ అయి ఉండుంటే ఇంకా వర్సెండ్ స్టేట్ లోకి వెళ్తారు.